వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. జూన్ 21న జరిగే 11వ ప్రపంచ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న కోరారు. విశాఖపట్నం వేదికగా జరగనున్న ఈ కార్యక్రమానికి సంబంధించి ఈ నెల 21 నుండి జూన్ 21 వరకు యోగాంధ్ర పేరిట ప్రభుత్వం చేపట్టిన వివిధ దశల ప్రచార కార్యక్రమంలో భాగంగా 21వ తేదీ నుండి 27వ తేదీ వరకు ట్రైనింగ్ అండ్ ట్రైనర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం బోస్ రోడ్లోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ శిక్షణ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న పరిశీలించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొననున్న ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. బండి శేషన్న పరిశీలించారు. భారత ప్రధాని నరేంద్ర జూను 21వ తారీఖున వచ్చే నెల ఇంటర్నేషనల్ యోగా డేగా ఐక్యరాజ్య సమితి గుర్తించింది. యోగా అనేది మన సంస్కృతిలో భాగము, అతి పురాతనమైనది. అలాంటి యోగాను ఐక్యరాజ్య సమితి గుర్తించి ప్రతి సంవత్సరం జూన్ 21వ తారీఖున జరపాలనేసి నిశ్చయించడం ఆనందదాయకం. అందులో భాగంగానే ఈ సంవత్సరం వచ్చే నెల జూన్ 21వ తారీఖున భారత ప్రధాని గారు మన రాష్ట్రానికి విశాఖపట్నంలో ఈ కార్యక్రమంలో వారు పాల్గొనబోతున్నారు. అందును బట్టి రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చేయాలి, అన్ని మున్సిపాలిటీలలో అన్ని ఏరియాల కార్యక్రమాలు చేయాలని ఆదేశాలు వచ్చి ఉన్నాయి. సో ఈ యొక్క యోగా ప్రాశస్యాన్ని, యోగా గొప్పతనాన్ని, యోగాలో ఉన్నటువంటి ఆనందాన్ని అందరూ తెలుసుకోవాలి, అందరూ ఆచరించాలి, అందరూ ఆనందించాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి చక్కని ఆలోచనతోటి ఈ కార్యక్రమాలు చేయండి అనేసి ఆదేశించి ఉన్నారు. అందరినీ కలుపుకొని అందరితో కలిసి వీళ్ళు వాళ్ళని కాకుండా ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు అయ్యే విధంగా చేయండి అనేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చి అందులో భాగంగానే జిల్లా స్థాయిలో, అలాగే మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో ఈ కార్యక్రమాలు నిర్వహించాలనేసి మే 20వ తారీఖు నుంచి వీటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో ఇందులో ఈరోజు జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో ఎవరైతే యోగా నేర్పేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈరోజు ట్రైనింగ్ ఇవాళ రేపు ఉంది. మన ప్రాంతాల్లో గుంటూరులో అండ్ ఇక్కడ 2 రోజులు ట్రైనింగ్ పెట్టారు. టీఓటీ సెంటర్ ట్రైనర్స్ టు ట్రైనర్స్ అనేటువంటి కార్యక్రమం ద్వారా మన యొక్క మండలాల్లో ఉన్నటువంటి చుట్టుపక్కల మండలాల్లో తెనాలి డివిజన్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి ఈరోజు ఇక్కడికి పిలిపించి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ నందు ట్రైనింగ్ ఏర్పాటు చేయడమైంది. పట్టణ శివాజీ చౌక్ లో ఏటీఎం పగలగొట్టి గుర్తు తెలియని దుండగులు నగదు చోరీకి యత్నించారు. గత అర్ధరాత్రి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం మిషన్ గుర్తు తెలియని దుండగులు పగలగొట్టి నగదు అపహరణ ప్రయత్నం చేయగా ఏటీఎం మిషన్ పగలగొట్టే క్రమంలో అలారం మోగటంతో దుండగులు పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బహిరంగ మద్యపానం నిషేధించడమైనదని, ఆ విధంగా ఎవరైనా పట్టుబడినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టూ టౌన్ సీఐ రాముల్ నాయక్ హెచ్చరించారు. ఆయన సిటీ న్యూస్ తో మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాలలో మద్యపానం చేయరాదని తెలిపారు. అదేవిధంగా వేసవి నేపథ్యంలో ప్రయాణాలు చేసేవారు దొంగతనాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లాకెడ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మన యొక్క అశ్రద్ధ కారణంగానే దొంగతనాలకు ఆస్కారం ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది. రైనీ సీజన్ స్టార్ట్ అవడం వల్ల మనకు ఎక్కువ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం వస్తుంది, కరెంటు పోయే పరిస్థితి ఉంటుంది. దీనికి తర్వాత ఇప్పుడు మళ్ళీ పిల్లలు స్కూల్ నుంచి కాలేజీకి వెళ్ళే టైం దగ్గరకు వస్తుంది.
ఇప్పుడు మనకు మెయిన్ ఏ జరిగినా ఈ దొంగతనాలు నేరాలు జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే మన నెగ్లిజెన్స్ వల్లే ఈ నేరాలు ఈ దొంగతనం జరగడానికి అవకాశం ఉంది. మాకు రెగ్యులర్గా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఈ ఆర్టీసీ బస్ స్టాండ్లో ఎవరన్నా సరే ఈ లేడీస్ అనుమానాస్పదంగా ఉండి వాళ్ళు బ్యాగ్ లిఫ్టింగ్ కానీ లేకపోతే అటెన్షన్ డైవర్షన్ కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి. మెయిన్ మనకు డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు ఈ లాక్డ్ హౌస్ ఆవరణ సిస్టమ్ అని ఉంది. ఈ లాక్డ్ హౌస్ ఆవరణ సిస్టమ్ కానీ పెట్టుకుంటే మనకు మన ఇంట్లో సీసీ కెమెరా ఏర్పాటు చేస్తారు. ఎలాంటి దొంగతనం జరగకుండా మనకు రక్షణ కల్పిస్తారు. తర్వాత ఇప్పుడు ఏదైనా సరే మనకు టౌన్లలో ప్రతి ఒక్క ఏరియాలో మనము సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేసి ఉన్నాము. మనము ఈ సీసీ కెమెరాలను కూడా మనము ఏదన్నా చిన్న నేరం జరిగినా ఏదైనా చిన్న దొంగతనం జరిగినా ఒక చిన్న క్రైమ్ జరిగినా మీరు డైరెక్ట్గా మా దగ్గర వచ్చి సార్ మా ఏదైనా జరిగింది, మీరు ఏదైనా కొంచెము అవకాశం ఉంటే సీసీ కెమెరాలు ఫుటేజ్ మాకు ఇవ్వమని మమ్మల్ని అడిగితే మేము ఖచ్చితంగా అది మేము మీకు సీసీ ఫుటేజ్ ఇచ్చి ఈ నేరాన్ని అదుపు చేయడానికి మేము శాయశక్తులు కృషి చేస్తాము. బుర్రిపాలెం రోడ్లో గల శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో శుక్రవారం పూజా కార్యక్రమంలో శ్రీ సర్వదేవ్ మానవ సేవ ఆలయ భక్త బృందం తరపున బి వెంకటరమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరంజ్యోతి దర్శనమే ఆనందమయంగా మారుతుందని, మానసిక ఆనందం పొందాలంటే వ్యతిరేక ఆలోచనలు విడనాడుతూ భగవంతుని దృష్టి యందు ఉంచుకొని పరమాత్మ తత్వాన్ని పెంచుకోవాలన్నారు. ఆలయ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ శ్రీ సర్వదేవ మానవ సేవ ఆలయం వారు జరుపుతున్న కార్యక్రమాలు మానవత్వాన్ని సమాజంలో పెంచుతున్నాయన్నారు. ఆశ్రమ వాసులు సుగణ లక్ష్మి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతదేశం పుణ్యభూమి, కర్మభూమి. ఎందరో మహనీయులు ఈ భారతదేశంలో ఉద్భవించారు. అనేక రకాలైనటువంటి ఈర్ష్యాసూయ రాగద్వేషాలను రూపుమాపి శాంతిని స్థాపించారు. అందులో భాగంగా మరి మానవ సేవ, సర్వదేవ మానవ సేవ ఆలయం. సర్వదేవతలు ఉండాలి, మానవులు ఉండాలి. ఇది గొప్ప విషయం. ఏంటంటే దేవతామూర్తులు ఎంత అవసరమో మానవులు కూడా అంతే అవసరమో. అది సేవతోనే పునీతమవుతుందనే ఉద్దేశంతో మరి మన బుర్రిపాలెం రోడ్లో శ్రీ సర్వదేవ మానవ సేవ ఆలయం స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో ముఖ్యంగా ఏకాగ్రత, ఆ నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపటం. నెగిటివ్ అంటే వ్యతిరేక భావాలున్న అన్నింటినీ కూడా పంపాలంటే భగవంతుని ధ్యానించాలి. ఎప్పుడైతే భగవంతుని ధ్యానించడం మొదలవుతుందో బాహ్య ప్రపంచం నుంచి మనం ఉత్తమ సద్గతులు పొందే మార్గానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మనిషి అంతరంగ దుఃఖంలో ఉన్నారు. ఈ అంతరంగ దుఃఖం నుండి బయటపడాలంటే ఒక భగవంతుని ధ్యానం, భగవంతుని చెప్పే సూచనలు మనం పాటించినట్టయితే మన అంతరంగం సంతోషంగా ఉంటుంది. అంతరంగం ఎప్పుడైతే సంతోషంగా ఉందో బాహ్య ప్రపంచం అంతరంగంతో కనెక్ట్ అయింది. కాబట్టి అంతరంగం దుఃఖం లేకుండా ఉండటం కోసం ఇప్పుడు ఈ స్వర్ణయుగ స్థాపన అనేది ఆనంద స్థితిని ప్రతి ఒక్కళ్ళు కూడా అది స్వీకరించి ఆనంద స్థితిలో మనం ఏదైతే పలుకుతామో అది సత్యమైపోతుంది. ముందు మనం ప్రతి ఒక్కళ్ళు కూడా అంతరంగంలో దుఃఖం లేకుండా చూసుకోవాలి. ప్రతి మనిషి కూడా అంతరంగం దుఃఖంలో ఉండటం వల్లే ఎదుటి వాళ్ళ మీద ఈర్ష్య ద్వేషాలు సంఘర్షణలు జరుగుతున్నాయి. ఈ సంఘర్షణ లేని జీవితం అంతరంగం సైలెంట్ అయిపోవాలి. అంతరంగం సైలెంట్ అంటే మనిషి వల్ల కాదు. అది మన రాష్ట్రంలో పరంజ్యోతి ఆలయం అనేది ఇదే ఫస్ట్ ఆలయం. ఈ ఆలయంలో ప్రతి బుధవారం ఉదయం 11:30కి దీక్ష జరిగింది. ఆ దీక్షా కార్యక్రమంలో ఇందాక పెద్దలు రామలింగాచారి గారు రమణ గారు చెప్పినట్టు అంతరంగంలో దుఃఖాన్ని నివారించడం కోసం ప్రతి బుధవారం చాలా చక్కటి దీక్ష జరిగింది. 20 నిమిషాలు పరంజ్యోతి పాదుకా దీక్ష జరిగింది. పాదుకా దీక్ష అనంతరం అక్కడ అన్నదానం జరిగింది. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని అంతరంగంలో దుఃఖాన్ని నివారించడం కోసమే, మనిషి ప్రేమతత్వాన్ని ఆనంద స్థితిలో పొందడం కోసమే, ఈ ముక్తి చైతన్యం పొందడం కోసమే ఈ దేవాలయాన్ని మహానుభావుల చేత స్థాపించబడింది.
ఇవాళ వజ్రాల రామలింగాచారి గారి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ సేవాశాంతి ఆశ్రమంలో ఇవాళ స్వర్ణయుగ స్థాపన కోసం మనిషి ఇప్పుడు నిరంతరం ఆనంద స్థితి అనుభవించే కార్యక్రమంలో ఆ భగవంతుడితో అనుబంధం పొందే ఈ కార్యక్రమంలో ఆచార్య గారు, రమణ గారు ఇలాంటి మహానుభావులంతా పాల్గొనడం వల్ల చాలా ఆనందంగా ఉంది. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం జయప్రదం చేయాలి. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న. పట్టణ శివాజీ చౌక్లో ఏటీఎం చోరీకి యత్నించిన గుర్తు తెలియని దుండగులు అలారం మోగటంతో పరారీ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.